RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని మార్టీడీలో యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 134వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఊరేగింపులతో డాన్సులతో ఉపన్యాసాలతో జై భీమ్ నినాదాలతో మారుమోగింది. అనంతరం పూజా కార్యక్రమాలు పంచశీల జెండా ఆవిష్కరణ చేశారు. పలువురు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలంగాణ జావీద్ బెజ్జూరు మాట్లాడుతూ వివరంగా ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. మహనీయుల అడుగుజాడలలో యువత నడవాలని, అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి మోసపోవద్దని, భవిష్యత్తు తరాలకై హక్కుల కోసం పోరాడి హక్కులు సాధించుకోవాలని, చదువుకుని బంగారు బాటగా మార్చాలని అన్నారు. జయంతుల వర్ధంతులు జెండాలు ఫోటోలు ఫోజులు కాదు, ఆయన ఆశయ సాధనకై పాటుపడాలని అంటూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మార్టీడీలో బెజ్జూరు ఎస్ఐ కొట్టే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భారత ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చి అందులో మహిళలను ముస్లిమేతరులను కూడా పొందుపరిచింది. మరి ఇవాళ నేను ఈ భారత ప్రభుత్వాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నా. ఆర్టికల్ 25ను హత్య చేసినటువంటి భారత ప్రభుత్వం, అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కినటువంటి భారత ప్రభుత్వం ముస్లిం పర్సనల్ లా బోర్డులో అన్య మతస్థులతో పాటు మహిళలను ఆస్కారం కల్పిస్తుంది కదా. మరి ఇదే ధైర్యం ఇదే తెగువతో వివిధ మతాలకు సంబంధించి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇతర మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల రక్షణలో ముస్లింలకు కూడా భాగస్వామ్యం కల్పించాలి, ఆ మతంలో ఉన్న మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పించాలి. అప్పుడైతే మీ పైన వేసినటువంటి నింద పోతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఎందుకు అంటున్నామంటే ఇవాళ ముస్లింలకు అయింది, మైనార్టీలుగా ఉన్నాం కాబట్టి రేపు క్రిస్టియన్లకు అవుతుంది, ఎల్లుండి ఇంకొకరికి అవుతుంది. ఇక మనల్ని వాళ్ళు లెక్కలోకి తీసుకోరు. ఎస్సీలను మాత్రం ఎన్నడూ ఓటు బ్యాంకు రాజకీయాలుగానే వాడుకున్నాయి తప్ప ఏ పార్టీ కూడా ఎస్సీల అభ్యున్నతి కోసం పాల్గొనలేదు, ఎస్సీల కోసం ఏ పార్టీ కూడా మేలు చేయలేదు. కేవలం ఓటు కోసమే వచ్చేసి ఇవాళ కొంతమంది ఓ రకమైన నినాదం ఎత్తుకున్నారు, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అని. ఇంకొంతమంది నిన్నగాక మొన్న మన ఎమ్మెల్యే గారు అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధీకరణ చేస్తున్నారు. అంబేద్కర్ సమాజంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రామాలయానికి పోతే శుద్ధి చేసినటువంటి బీజేపీ అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేస్తుంది. అంబేద్కర్ బతికి ఉండగానే ఓడగొట్టినటువంటి కాంగ్రెస్ జై బాబు నినాదం ఎత్తుకున్నది. ఈ రకంగా నేను ఎందుకు అంటున్నా అంటే వివిధ రాజకీయ పార్టీలు అంబేద్కర్ ని పావులాగా వాడుకుంటున్నాయి. ఆయన బొమ్మనే కాదు మన బతుకుల్ని కూడా పావు లెక్కలో వాడుకుంటున్నాయి. కాబట్టి ఆలోచించి మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీకు తెలుసు, నాకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా మన జీవితాన్ని మన భవిష్యత్తును మార్చలేదు. ఎవరన్నా మార్చిండ్రు మన జీవితాన్ని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మార్చిండ్రు. ఆయన ఇచ్చిన రాజ్యాంగమే ఈ నా కొడుకులు, ఈ నా రాజకీయ నాయకులు మన గడపలకు వచ్చి మన కడుపుల తలకాబెట్టి మన కాళ్ళని మొక్కుతూ ఓట్లు అడుగుతూ పబ్బం గడుపుతున్నాయి. ఇదంతా అంబేద్కర్ ఇచ్చిన దయ. మరి అంబేద్కర్ కు మనమేమేస్తున్నాం? సగం మంది ఇండ్లలో ఉంటూ, సగం మంది సాటుకుంటూ, సగం మంది ఎండకు భరిస్తూ వీడికి వచ్చి ఓర్చుకున్నాం. కానీ నిజంగా ఆ రోజు అంబేద్కర్ కు జరిగిన అవమానంలో ఒక్క అవమానం కూడా మీకు జరిగి ఉంటే మీరు అందరూ ఆత్మహత్య చేసుకుంటుండే. ఒక్క అవమానం అంబేద్కర్ జరిగి, ఆయన నీళ్లు తాగబోతా అంటే నీళ్లు తాగద్దంటారు, ఆయన అన్నం తినబోతా అంటే అన్నం తినద్దంటారు, ఆయన ఏ పని చేస్తామన్న ఆంక్షలు పెట్టింది అప్పుడున్నటువంటి మనువాదులు. ఆ మనువాదాల యొక్క వివక్షకు, ఆ మనువాదుల యొక్క ఆవేదనకు, ఆ మనువాదుల యొక్క ఒత్తిడికి బాబాసాహెబ్ బౌద్ధం స్వీకరించింది. బాబాసాహెబ్ కు ఇంట్రెస్ట్ లేకుండా బౌద్ధం స్వీకరించాలని. కానీ బౌద్ధం స్వీకరించాల్సిన అసలు రీజన్ ఏంటిది? హిందుత్వంలో నాకు సమాన హక్కు లేదు, నా మతంలో నా కులంలో నా దేశంలో నాకు సమానమైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు. కాబట్టి నా తప్పిదంతో, అంటే పుట్టుక నా చేతిలో లేదు, కావున నేను పుట్టడం జరిగింది, మరణం నా చేతిలో ఉంది, నేను చచ్చిన హిందువుగా చావా అని చెప్పేసి ఆయన బౌద్ధం స్వీకరించింది.
ఆ రోజు ఆయన బౌద్ధం స్వీకరించడానికి రీజన్ ఇవాళ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రామాలయానికి పోతే వీళ్ళు రామాలయాన్ని శుద్ధి చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని హక్కుల ద్వారా ఇవాళ అయోధ్యలో రామ మందిరం కడతారు. ఆ బాబాసాహెబ్ వారసుడు రామ మందిరానికి పోతే దాన్ని శుద్ధీకరణ చేస్తారు. ఈ రకంగా ఉన్నటువంటి కుటిల నీతి వాళ్ళను మనం పసిగట్టాల్సింది. మనం ప్రతి ఒక్కటి కూడా అంబేద్కర్ ఇతర మతస్థులకు కూడా, నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇతర కులస్తులు కూడా అంబేద్కర్ నే ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ మీకు తెలుసో తెలియదు కానీ ఈడబ్ల్యూఎస్ అని ఒకటి కొత్తగా వచ్చింది రిజర్వేషన్లలో. ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ బ్యాక్వర్డ్ కు సంబంధించినటువంటి లేదా సంపన్న కులాలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%. వాళ్ళు ఉన్నది ఎంత తెలుసా దేశంలో? 1%. 10% రిజర్వేషన్ 1% వాళ్ళకి ఇచ్చిండ్రంటే ఒక్కొనికి 100 ఉద్యోగాలు ఇచ్చినట్లు. ఇవాళ పెద్ద పెద్ద సౌకర్యాలకు ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈడబ్ల్యూఎస్ ద్వారా. ఈడబ్ల్యూఎస్ లో ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నతమైన కులాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ భారత ప్రభుత్వం మోడీ సర్కార్ 10% రిజర్వేషన్ ఇచ్చింది. దీని గురించి ఎవరైనా చర్చ పెడతాడా? మాట్లాడరు. ఏమన్నా అంటే అంబేద్కర్ ఎస్సీలకు ఇచ్చిండు, వాళ్ళే చెయ్యాలి. అంబేద్కర్